ఏపీలో సీఎం అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. 10 కీలక అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. మద్యం, ఇసుక, రేషన్ మాఫియాలను అరికట్టినట్లు తెలిపారు సీఎం చంద్రబాబు. వైసీపీ హయాంలో జరిగిన నష్టాన్ని పూడ్చేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వస్తుందన్నారు కూటమి నేతలు. తప్పు చేసిన వారిని శిక్షించకుండా కూటమి సర్కార్ విఫలమైందని పీసీసీ చీఫ్ షర్మిల ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన అమరావతిలో కేబినెట్ సమావేశం జరిగింది. సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది కేబినెట్. మరికొన్ని పాలసీలకు ఆమోదం తెలిపింది. జలజీవన్ మిషన్ వినియోగంలో జాప్యంపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. డిపిఆర్ స్థాయి దాటి ముందుకెళ్లట్లేదన్నారు. పథకాలను ఉపయోగించుకోవడంలో దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. మద్యం, ఇసుక, రేషన్ మాఫియాలను అరికట్టినట్లు తెలిపారు బాబు. కాకినాడ పోర్టులో 41% వాటాను అరబిందో వాళ్ళు లాక్కున్నారన్నారు. వైసీపీ హయాంలో ఆస్తులు లాక్కోవడం ట్రెండ్గా మారిందన్నారు. కాకినాడ ఘటనపై సిబిఐ ఎంక్వైరీ చేయించాలని కేబినెట్ లో తీర్మానించారు సీఎం చంద్రబాబు. అంటే డ్యామేజ్ జరిగింది. వాడు చేసిన రోడ్లు అట్నే వదిలేశారు. ఇదంతా ఒక అడవిలాగా తయారైపోయింది. కొందరు రోడ్లు తవ్వుకొని మెటల్ కూడా తీసుకుపోయారు. కొందరు అపార్ట్మెంట్ కట్టి దాంట్లో కొన్ని డోర్స్ అవి కూడా తీసుకుపోయారు. ఇవన్నీ ఏసీలు తీసుకుపోయారు. ఇవన్నీ ఎస్టిమేషన్ చేస్తే 268.78 కోట్లు డ్యామేజ్ జరిగింది. పీఎం ఆవాస్ యోజన గిరిజన గృహ పథకం అమలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఏపీ కేబినెట్. గత 5 ఏళ్లలో నిర్మించని గృహాల రద్దుపై నిర్ణయం తీసుకుంది. 2024-29 సమీకృత పర్యాటక పాలసీ, 2024-2029 స్పోర్ట్స్ పాలసీలో మార్పులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆయుర్వేద, హోమియోపతి ప్రాక్టీషనర్ రిజిస్ట్రేషన్ చట్ట సవరణకు ఆమోదం తెలిపింది. పొట్టి శ్రీరాములు వర్ధంతి డిసెంబర్ 15న ఆత్మార్పణ సంస్మరణ దినోత్సవంగా నిర్వహించాలని నిర్ణయించింది. ఐటీ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ పాలసీ 4.0కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏపీ టెక్స్టైల్స్ గార్మెంట్ పాలసీతో పాటు ఏపీ మారిటైమ్ పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రజలకు మంచినీటిని అందించేందుకు పులివెందుల, ఉద్దానం, డోన్ తాగునీటి ప్రాజెక్టులకు ఆమోదం ఇచ్చింది కేబినెట్. ఈ పాలసీ 2000 స్వర్ణాంధ్ర విజన్ 2047లో భాగంగా ఒకే కుటుంబం, ఒక కుటుంబానికి ఒక పారిశ్రామికవేత్త ఏదైతే ఆలోచన ఉందో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన లక్ష్యాలను సాధించడం కోసం ఈ పాలసీ ఉపయోగపడుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఏపీలోని గిరిజన సంక్షేమ గురుకులాల్లో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయులు, గెస్ట్ లెక్చరర్లు గుంటూరు జిల్లా మంగళగిరిలోని క్యాంప్ ఆఫీసులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిశారు. 15 ఏళ్లుగా తక్కువ జీతానికే డ్యూటీ చేస్తున్న తమను గుర్తించి పీఆర్సీ ప్రకారం జీతాలు చెల్లించాలని కోరారు. సమస్యలు చెప్పుకోవడానికి వచ్చిన టీచర్ల పట్ల పవన్ కళ్యాణ్ సానుకూలంగా స్పందించారు. పూర్తి స్థాయిలో పరిశీలించి న్యాయం జరిగేలా చూస్తామన్నారు పవన్ కళ్యాణ్. రాష్ట్ర రైతులకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. వైసీపీ పాలనలో ఈ టైంకు 4.43 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరిస్తే ఇప్పుడు కూటమి ప్రభుత్వం 9.14 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించిందన్నారు. జిల్లాల వారీగా ధాన్యం కొనుగోళ్ల వివరాలను ఎక్స్లో పోస్ట్ చేశారు మంత్రి. లెక్కలు చూస్తే జగన్ చేసిన అవినీతి తెలుస్తోందన్నారు. సేకరించిన 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేస్తున్నట్లు తెలిపారు. వైసీపీ హయాంలో ఆస్తులు లాక్కోవడం ట్రెండ్గా మారితే వాటిని చూసి మౌనం వహించడం కూటమి సర్కార్ ట్రెండ్గా పెట్టుకుందన్నారు పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. అధికారంలోకి వచ్చి 6 నెలలు పూర్తయినా గత సర్కార్ చేసిన అక్రమాలపై చర్యలు తీసుకోలేదని విమర్శిస్తూ ఎక్స్లో పోస్ట్ చేశారు. ప్రతిపక్షంలో ఉండగా గంగవరం పోర్టుపై చెప్పిన మాటలకు ఇప్పుడు సర్కార్ పనిచేస్తున్న తీరుకు ఎలాంటి పొంతన లేదన్నారు. గంగవరం పోర్టులో ప్రభుత్వానికి ఉన్న వాటాను వెనక్కి తీసుకునేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు షర్మిల. శ్రీశైలం మల్లన్న భక్తులకు ఆలయ అధికారులు గుడ్ న్యూస్ చెప్పారు. మల్లన్న స్వామిని దర్శించుకునే భక్తుల రద్దీ ఉన్న రోజుల్లో స్పర్శ దర్శనం, ఆర్జిత అభిషేకాలు నిలిపివేస్తున్నట్లు నిర్ణయం తీసుకున్నట్లు ఆలయ ఈవో చంద్రశేఖర్ ఆజాద్ తెలిపారు. భక్తుల సౌకర్యం కోసం అలంకార దర్శనానికి అనుమతి ఇస్తున్నట్లు తెలిపారు.